ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయినా సార్, ఇదంతా మేము మీతో మాట్లాడాల్సింది కాదు. ఏమున్న ఆనంద భైరవి గారే మాకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే మేము స్టాక్ తీసుకున్నది ఆవిడ మీద ఉన్న నమ్మకంతో. ఫుల్ అమౌంట్ పే చేసింది కూడా ఆనంద భైరవి గారికే. సో ఇప్పుడు మా నష్టం గురించి కూడా మేము మాట్లాడాల్సింది ఆనంద భైరవి గారితోనే. సార్ చూడండి సార్, ప్రస్తుతం ఆనంద భైరవి ఎవరితోనూ మాట్లాడే పరిస్థితిలో లేదు. ఓ పెద్ద ప్రమాదం నుంచి నిన్నే బయటపడి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి వచ్చింది తను. దయచేసి మీరు కొంచెం టైం ఇవ్వండి. మా తమ్ముడు రాజేశ్వరరావు కూడా ప్రస్తుతం ఊళ్ళో లేడు, కాబట్టి పరిస్థితి కాస్త అర్థం చేసుకోండి. ఇది అర్థం చేసుకునే పరిస్థితి కాదు సార్. ఇప్పటికే మాకు బిజినెస్ లో బోల్డ్ అంత నష్టం వచ్చింది. అంతేకాదు, ఈ వారంలో స్టేట్ వైడ్ మేము చేయాల్సిన బిజినెస్ మొత్తం ఆగిపోయింది. దానివల్ల ఇప్పుడు మార్కెట్లో మేము బిజినెస్ క్లోజ్ చేస్తున్నామని రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. ఈ నష్టమంతా ఎవరు భరించాలి? అది కాదు సార్, నేను చెప్పేది మీతో కొంచెం- మాకు మాటలు అనవసరం అండి. ఆనంద భైరవ్ గారిని పిలవండి. అయ్యో, ఏదున్నా మేము ఆవిడ గారితోనే తేల్చుకుంటాం. ఏవండి, ఈ పరిస్థితుల్లో అత్తయ్య గారికి ఇదంతా తెలియడం మంచిది కాదు. అవును, ఆ, అమ్మకు తెలిస్తే ప్రమాదం. మ్, సార్, మా అత్తయ్య గారి కండిషన్ ఏం బాగాలేదు సార్. అదంతా మాకెందుకండి? బిజినెస్ అన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు రాకుండా మీరు చూసుకోవాలి. ఆ బాధ్యత మీదే కదా. ఇప్పుడు హెల్త్ బాగాలేదు, కండిషన్ బాగాలేదు అంటే ఎవరికి కావాలి? ఏవండి, ఈ మాటలు ఏవైనా అత్తయ్య గారు వింటే చాలా బాధపడిపోతారు. ఒకసారి నేను వెళ్ళి డౌట్ రాకుండా మేనేజ్ చేసి వస్తాను. ఉమ్. అత్తయ్య గారు, మీరెక్కడికి వెళ్తున్నారు? అవును, ఎవరివో మాటలు వినిపిస్తున్నాయమ్మా. ఏదైనా గొడవ జరుగుతుందా? అయ్యో, అలాంటిదేం లేదు. ఇల్లంతా చాలా ప్రశాంతంగా ఉంది. ఎవరూ లేరు. టీవీలో సడన్ గా వాల్యూమ్ పెరిగిపోయి మీకు అలా అనిపించుంటుంది. ఇప్పుడు టీవీ సౌండ్ కూడా తగ్గించేసాం అత్తయ్య గారు. మీరు పదండి, పదండి, పదండి అత్తయ్య గారు, పదండి. రామరాజు గారు, మీరు మా మీద, మా అమ్మగారి మీద నమ్మకంతో బిజినెస్ చేస్తున్నారు. అటువంటి బిజినెస్ నష్టపోతుంటే మేము చూస్తూ ఎలా ఊరుకుంటామండి? కొంచెం టైం ఇవ్వండి. ఒక్క 1 మంత్ మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేస్తాం. అత్తయ్య గారు, మీరు రెస్ట్ తీసుకోండి. డాక్టర్ గారు మిమ్మల్ని అస్సలు బెడ్ దిగొద్దని చెప్పారు. ప్లీజ్. ఓకే, మీ మాట ప్రకారం 1 మంత్ టైం ఇస్తున్నాం. ఒక్కరోజు కూడా ఎక్కువ ఆగము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి మరో కొత్త కంటెంట్ రెడీ అయిందన్నమాట. దీన్ని వాడేస్తే పోలా? నానా దర్శన్, ఇప్పుడెలా నాన్నా? ఇప్పటికిప్పుడు 100 కోట్లంటే దర్శన్,
వాళ్ళిచ్చిన అమౌంట్ తిరిగి వాళ్ళకి ఇచ్చేసే పరిస్థితి కూడా లేదు. ఆ మనీతో రా మెటీరియల్ కూడా తెప్పించేశాం. వాటిని తిరిగి పంపించే అవకాశం కూడా లేదు. ఏం చేద్దాం ఇప్పుడు? ఈ మ్యాటర్ డబ్బుకు సంబంధించింది కాదన్నయ్య, అమ్మ పరువుకు సంబంధించింది. పోనీ 1 మంత్ టైం అడుగుదామంటే అది అయ్యే పనిలా లేదు కదా. ఏమో అన్నయ్య, ప్రస్తుతానికి నాకు బుర్రేమీ పనిచేయట్లేదు. ఏదో ఒకటి చేయాలి. ఏం ఆలోచిస్తున్నారండి? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం అర్థం కావట్లేదు శరణ్య. మనం తెప్పిస్తున్న రా మెటీరియల్స్ ని రిటర్న్ చేసేస్తే సగానికి పైగా నష్టం వచ్చే అవకాశం ఉంది. అంత రిస్క్ చేయలేం. కానీ ఈ ప్రాబ్లం చూస్తే ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఏవండి, ఇప్పుడు మనకొచ్చే నష్టం కన్నా వాళ్ళు నష్టపోకుండా చేయడమే మనకి ముఖ్యం. మన నష్టాన్ని మనం కష్టమైనా పూడ్చుకోవాలి. ఈ పరిస్థితుల్లో వాళ్ళు అత్తయ్య వరకు రాకుండా చూసుకోవాలి. శరణ్య, బయట ఇంటర్వ్యూకి క్యాండిడేట్స్ అందరూ వెయిట్ చేస్తున్నట్టున్నారు. ముందు ఒక్కొక్కరిగా ఫినిష్ చేసి తర్వాత మిగతా మనీకి సంబంధించిన దాని గురించి ఆలోచిద్దాం. ఓకే మేడం. 1 by 1 ఇంటర్వ్యూ చేస్తాం. ఒక్కొక్కరిని పిలు. అలాగే మేడం. మేడం, దామిని మేడం గారు వాళ్ళ ఫ్రెండ్ని ఎవరినో పంపించారు. సరే చూద్దాంలే. అందరితో పాటు ఆమెను కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వమని చెప్పు. అలాగే. ఓకే మేడం. దామిని పంపించింది అంటున్నాడు కదా శరణ్య. మన కంపెనీకి కావాల్సింది పరిచయస్తులు కాదండి, పని చేసేవాళ్ళు. ఈ ఇంటర్వ్యూ వాళ్ళ శక్తి ఏంటో మనకు తెలియడానికి, ఎవరి బలం ఎంతో తెలుసుకుని అర్హతను బట్టే వాళ్ళకి ఉద్యోగం ఇస్తాం. శోభా, నేనే సార్. రండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సిట్. ఓకే, Thank you, పిలుస్తాం. ప్లీజ్ వెయిట్.